హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో క్యారెట్ హల్వా సూపర్ టేస్టీగా, డెలీషియస్‌గా చాలా సింపుల్‌గా ఎలా చేయాలో చూయించబోతున్నాను. ఇలా క్యారెట్ హల్వాని ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు తప్పకుండా నచ్చుతుంది. మీ ఫేవరెట్ స్వీట్ రెసిపీస్‌లోకి ఈ క్యారెట్ హల్వా కూడా యాడ్ అవుతుంది. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళి చూసేద్దాం. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ సౌజన్య శ్రీనివాస్ కిచెన్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ క్లిక్ చేయండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది. 1 కిలో క్యారెట్‌ని తీసుకొని పీల్ తీసి శుభ్రంగా క్యారెట్‌ని వాష్ చేసి పెట్టుకోవాలి. ఈ క్యారెట్ మొత్తాన్ని గ్రేట్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా మొత్తం గ్రేట్ చేసి పెట్టుకోవాలి. ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత తురుముకున్న క్యారెట్‌ని వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. క్యారెట్ తురుము పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టి మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ క్యారెట్ సాఫ్ట్గా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. క్యారెట్ ఉడికిన తర్వాత 1 లీటర్ పాలని 1/2 లీటర్ అయ్యే వరకు మరిగించి ఆ పాలని 2 కప్పుల వరకు వేసుకోవాలి. పాలు మనం ఎంత చిక్కటి పాలు వేసుకుంటే హల్వా అనేది అంత టేస్ట్ బాగుంటుంది. పాలు వేసుకున్న తర్వాత మీడియం టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ పాలని ఇనికే వరకు ఉడికించుకోవాలి. మూత పెట్టి ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇలా పాలని ఇనికిన తర్వాత క్యారెట్ హల్వా సాఫ్ట్ అయిన తర్వాత 200 గ్రాముల పంచదార వేసుకోవాలి. 1 కిలో క్యారెట్‌కి 250 గ్రాములు సరిగ్గా సరిపోతుందండి. ఇంకా మీ స్వీట్‌కి తగినట్టు ఎక్కువ తక్కువ అనేది అడ్జస్ట్ చేసుకోండి. అంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. షుగర్ కరిగి హల్వా దగ్గరికి అయ్యేలోపు డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుందాం. 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని నెయ్యి కరిగిన తర్వాత పావు కప్పు వరకు జీడిపప్పు, కట్ చేసుకున్న బాదం, పిస్తా పలుకులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీకు నచ్చిన ఏ డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చండి. ఇవి ఫ్రై అయిన తర్వాత కొన్ని ఎండు ద్రాక్ష కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై అయ్యాయి. ఈ విధంగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుందాం. పంచదార పూర్తిగా కరిగిన తర్వాత కూడా మరో 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. హల్వా ఇలా తిక్కిగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుందండి. హల్వా కన్సిస్టెన్సీ ఇలా తిక్కిగా వచ్చిన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకున్న తర్వాత సర్వ్ చేసుకుంటే సరి. సూపర్ టేస్టీగా ఉండే క్యారెట్ హల్వా రెడీ. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సౌజన్య శ్రీనివాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.